ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై గతంలో ఎలాంటి స్టే లేదని హైడ్రా స్పష్టం చేసింది. హైకోర్టు గతంలో స్టే ఇచ్చింది అన్నది పూర్తిగా అవాస్తవమంది హైడ్రా. చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేసినందునే కూల్చామని స్పష్టం చేసింది. కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించిందని తెలిపింది. ఎన్ కన్వెన్షన్ రిక్వెస్ట్ని గతంలోనే అధికారులు తిరస్కరించారు అన్నారు. అందుకే ఇప్పుడు చట్ట ప్రకారం ఎన్ కన్వెన్షన్ను కూల్చేశామన్నారు. ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ జీరోగా మారిందని తెలిపింది హైడ్రా. ఎన్ కన్వెన్షన్కు జిహెచ్ఎంసీ నిర్మాణ అనుమతులు కూడా లేవని తెలిపింది హైడ్రా. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపించింది. 2016లోనే ఎఫ్టీఎల్పై ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపింది. ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం వ్యవస్థలను తప్పుదో పట్టిస్తోందని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తోందని హైడ్రా అంటోంది. ఎఫ్టీఎల్లో ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలు ఎన్ కన్వెన్షన్ ఆక్రమించినట్లు చెబుతోంది హైడ్రా. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై గతంలో ఎలాంటి స్టే లేదని హైడ్రా స్పష్టం చేసింది. హైకోర్టు గతంలో స్టే ఇచ్చింది అన్నది పూర్తిగా అవాస్తవమంది హైడ్రా. చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేసినందునే కూల్చామని స్పష్టం చేసింది. కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించిందని తెలిపింది. ఎన్ కన్వెన్షన్ రిక్వెస్ట్ని గతంలోనే అధికారులు తిరస్కరించారు. అందుకే ఇప్పుడు చట్ట ప్రకారం ఎన్ కన్వెన్షన్ను కూల్చేశాము అన్నారు. ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ జీరోగా మారిందని తెలిపింది హైడ్రా. ఎన్ కన్వెన్షన్కు జిహెచ్ఎంసీ నిర్మాణ అనుమతులు కూడా లేవని తెలిపింది హైడ్రా. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపించింది. 2016లోనే ఎఫ్టీఎల్పై ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపింది. ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం వ్యవస్థలను తప్పుదోవ పట్టిస్తోందని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తోందని హైడ్రా అంటోంది. ఎఫ్టీఎల్లో ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలు ఎన్ కన్వెన్షన్ ఆక్రమించినట్లు చెబుతోంది హైడ్రా. ఇటు హైడ్రా కూల్చివేతలు పూర్తయ్యాక నాగార్జునకు హైకోర్టులో ఊరట దక్కింది. ఎన్ కన్వెన్షన్లో కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. నాగార్జున దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ను విచారించిన హైకోర్టు కూల్చివేతలు ఆపాలని ఆదేశించింది. ఈ ఉదయం ఎన్ కన్వెన్షన్లో నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. 4 గంటల పాటు ఈ ప్రక్రియ సాగింది. దీనిపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. నోటీసు కూడా ఇవ్వకుండా కూల్చివేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు నాగార్జున. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ వినోద్ కుమార్ కూల్చివేతలు ఆపాలని ఆదేశించారు. 200 మంది పోలీసులతో బలవంతంగా భవనాలు కూల్చారని నాగార్జున ఆరోపించారు. 2014 నాటికి ఇంకా ఎఫ్టీఎల్ను నోటిఫై చేయలేదు కాబట్టి కూల్చే ముందు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అన్నారు నాగార్జున న్యాయవాది. ఇప్పుడు అవేవీ పట్టించుకోకుండా నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతకు దిగారు అన్నారు నాగార్జున. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారు అనేది ఆరోపణ. మొత్తం 10 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం జరిగింది. బఫర్ జోన్ ఎఫ్టీఎల్లోని 3 ఎకరాల 30 గుంటల్లో చేపట్టిన నిర్మాణాలను ఇప్పుడు పూర్తిగా నేలమట్టం చేశారు అధికారులు. 2012లో ఇల్లీగల్గా అనుమతులు తీసుకున్నప్పుడు సేలింగంపల్లి జోనల్ కమిషనర్గా ఉన్న వ్యక్తి ప్రస్తుత రాజకీయ నేతగా ఉన్నారు. అదే సమయంలో అక్రమ కట్టడం అంటూ లోకాయుక్తను ఆశ్రయించారు స్థానికులు. ఎన్ కన్వెన్షన్ను కూల్చివేయాలని గతంలో లోకాయుక్త కూడా ఆదేశాలు జారీ చేసింది. అయినా గత జోనల్ కమిషనర్ లోకాయుక్త ఆదేశాలను పట్టించుకోలేదు. సదరు అధికారి ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో ఇలాంటి అక్రమ కట్టడాలకు ఆయన భారీగా అనుమతులు ఇచ్చినట్లుగా హైడ్రా గుర్తించింది. ఇవాళ తెల్లవారుజామునే భారీ పోలీస్ బందోబస్తుతో ఎన్ కన్వెన్షన్ లోపలకు చేరుకున్న హైడ్రా అధికారులు ఇతరులెవ్వరూ రాకుండా 3 వైపులా దారులను మూసివేయించారు. బుల్డోజర్లు, జేసీబీలు అలాగే జంబో మిషన్లతో ఎన్ కన్వెన్షన్ను నేలమట్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరాక హైదరాబాద్లో చెరువుల సంరక్షణకు చర్యలు చేపట్టింది. ఎన్నో ఏళ్లుగా చెరువులను కబ్జా చేసి కట్టడాలను కూల్చివేతపై దృష్టి పెట్టింది. ఇటీవల హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్
మానిటరింగ్ అథారిటీ హైడ్రాను ఏర్పాటు చేసింది. దీనికి కమిషనర్గా ఐపీఎస్ రంగనాథ్ను నియమించింది. చెరువులు, కుంటల బఫర్ జోన్ల పరిధిలోని స్థలాలు కబ్జా చేసి ఆ ప్రాంతంలో కట్టిన బిల్డింగ్లన్నింటినీ నేలమట్టం చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై దూకుడుగా ముందుకు వెళ్తున్న హైడ్రా ముఖ్యంగా చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై ఫోకస్ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలని కూల్చివేసింది హైడ్రా. ఎన్కన్వెన్షన్ను ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారు అనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలోనే ఎన్కన్వెన్షన్ కూల్చివేస్తారని ప్రచారం కూడా జరిగింది. కానీ అప్పట్లో కూల్చివేయలేదు. గతంలో ఉన్న చెరువుల మ్యాప్లను పరిశీలిస్తున్న హైడ్రా అధికారులు కబ్జాకు గురైనట్లు నిర్ధారించుకుంటే ఏమాత్రం ఉపేక్షించట్లేదు. ఎంత పెద్దవారి కట్టడాన్నైనా నేలమట్టం చేస్తోంది. ఎన్కన్వెన్షన్ విషయంలోనూ ఇదే చేసింది. ఎన్కన్వెన్షన్ నిర్వాహకులకు నోటీసులు కూడా ఇవ్వలేదు. తుమ్మిడి కుంటను కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ను నిర్మించిందని నిర్ధారించిన హైడ్రా అధికారులు ఇవాళ ఉదయం యాక్షన్ ప్లాన్ అమలు చేశారు. ఇటు హైడ్రా కూల్చివేతలు పూర్తయ్యాక నాగార్జునకు హైకోర్టులో ఊరట దక్కింది. ఎన్కన్వెన్షన్లో కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. నాగార్జున దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ను విచారించిన హైకోర్టు కూల్చివేతలు ఆపాలని ఆదేశించింది. ఈ ఉదయం ఎన్కన్వెన్షన్లో నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. 4 గంటల పాటు ఈ ప్రక్రియ సాగింది. దీనిపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ వినోద్ కుమార్ కూల్చివేతలు ఆపాలని ఆదేశించారు. 200 మంది పోలీసులతో బలవంతంగా భవనాలు కూల్చారని నాగార్జున ఆరోపించారు. 2014 నాటికి ఇంకా ఎఫ్టీఎల్ను నోటిఫై చేయలేదు కాబట్టి కూల్చే ముందు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అన్నారు నాగార్జున న్యాయవాది. ఇప్పుడు అవేవీ పట్టించుకోకుండా నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతకు దిగారు అన్నారు నాగార్జున. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ నిర్మించారు అనేది ఆరోపణ. మొత్తం 10 ఎకరాల్లో ఎన్కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం జరిగింది. బఫర్ జోన్ ఎఫ్టీఎల్లోని 3 ఎకరాల 30 గుంటల్లో చేపట్టిన నిర్మాణాలను ఇప్పుడు పూర్తిగా నేలమట్టం చేశారు అధికారులు. 2012లో ఇల్లీగల్గా అనుమతులు తీసుకున్నప్పుడు శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్గా ఉన్న వ్యక్తి ప్రస్తుత రాజకీయ నేతగా ఉన్నారు. అదే సమయంలో అక్రమ కట్టడం అంటూ లోకాయుక్తను ఆశ్రయించారు అక్కడి స్థానికులు. ఎన్కన్వెన్షన్ను కూల్చివేయాలని గతంలో లోకాయుక్త కూడా ఆదేశాలు జారీ చేసింది. అయినా గత జోనల్ కమిషనర్ లోకాయుక్త ఆదేశాలను పట్టించుకోలేదు. సదరు అధికారి ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో ఇలాంటి అక్రమ కట్టడాలకు ఆయన భారీగా అనుమతులు కూడా ఇచ్చినట్లు హైడ్రా గుర్తించింది. ఇవాళ తెల్లవారుజామునే భారీ పోలీస్ బందోబస్తుతో ఎన్కన్వెన్షన్ లోపలకు చేరుకున్న హైడ్రా అధికారులు ఇతరులెవ్వరూ లోపలికి రాకుండా 3 వైపులా దారులను మూసివేయించారు. బుల్డోజర్లు, జేసీబీలు, జంబో మిషన్లతో ఎన్కన్వెన్షన్ను నేలమట్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరాక హైదరాబాద్లో చెరువుల సంరక్షణకు చర్యలు చేపట్టింది. ఎన్నో ఏళ్లుగా చెరువులను కబ్జా చేసి కట్టడాలను కూల్చివేతపై దృష్టి పెట్టింది. ఇటీవల హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అథారిటీ హైడ్రాను ఏర్పాటు చేసింది. దీనికి కమిషనర్గా ఐపీఎస్ రంగనాథ్ను నియమించింది. చెరువులు, కుంటల బఫర్ జోన్ల పరిధిలోని స్థలాలు కబ్జా చేసి ఆ ప్రాంతంలో కట్టిన బిల్డింగ్లన్నింటినీ నేలమట్టం చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై దూకుడుగా ముందుకు వెళ్తున్న హైడ్రా ముఖ్యంగా చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై ఫోకస్ చేసింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. లైవ్లో అందుబాటులో ఉన్నారు ఎన్కన్వెన్షన్ దగ్గర. రవి,
రఫీ, ఒకవైపు హైడ్రా ఈరోజు కన్వెన్షన్ మొత్తాన్ని కూడా కూల్చివేయడాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే కొద్దిసేపటి క్రితమే హైడ్రా దీనిపైన ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది. మాకు ఎలాంటి నోటీసులు అందలేదు అని చెప్పి, మరోవైపు పూర్తిగా ఇది అక్రమ కట్టడంగా గుర్తించే మేము కూల్చివేశామని చెప్తోంది. ఎందుకంటే హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది, ఆ కూల్చివేతలను ఆపివేయమని చెప్పి దానిపైన స్టే కూడా ఇచ్చింది. కానీ గతంలో అందినటువంటి నోటీసులు కానీ లేకపోతే గతంలో ఎన్కన్వెన్షన్కు ఇచ్చినటువంటి నోటీసులు కూడా క్లియర్ కట్గా పేర్కొన్నారు, ఇది పూర్తి అక్రమ కట్టడం అని చెప్పి గతంలో కూడా నోటీసులు ఇచ్చారు అని చెప్పి. సో ఈ రోజు కూడా మేము అక్రమ కట్టడంగా గుర్తించాము, అటు జిహెచ్ఎంసీ అనుమతులు కూడా లేవు కాబట్టి బఫర్ జోన్లలో నిర్మించినటువంటి నిర్మాణం కాబట్టి ఈరోజు మేము ఈ కూల్చివేతలు చేపట్టామని చెప్పి హైడ్రా కూడా చెప్తోంది. కొద్దిసేపటి క్రితమే హైడ్రా అధికారికంగా ఒక ప్రెస్ రిలీజ్ని కూడా విడుదల చేసింది. కానీ అటు ఎన్కన్వెన్షన్ అధినేత నాగార్జున మాత్రం కోర్టులో చెప్పడానికి మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. కూల్చివేతకు ముందు కనీసం తనకు నోటీసులు కూడా ఇవ్వలేదని చెప్పి హైకోర్టుకు ఇచ్చినటువంటి పిటిషన్లో పేర్కొన్నాడు. కానీ 2014 నుంచే కూడా ఎన్కన్వెన్షన్కు కంటిన్యూస్గా నోటీసులు ఇస్తూ వస్తున్నారు. 2016లో కూడా కూల్చివేస్తామని చెప్పి నోటీసులు ఇచ్చారు. కానీ ఆ తర్వాత నుంచి నోటీసులు ఆగిపోయాయి. దీనిపైన ఎన్కన్వెన్షన్ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రధానంగా హైదరాబాద్లో హైడ్రాని ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యాయి, అక్కడ నిర్మాణాలు వెలిసాయో వాటన్నిటిని కూల్చివేస్తూ వస్తున్నారు. ఈరోజు హైడ్రా ఏర్పాటు తర్వాత జరిగినటువంటి మొదటి కూల్చివేత కాదు ఇది. అటు నానక్రామ్గూడ పరిధిలో మొదలు పెట్టుకుని గండిపేట లేక్స్ సమీపంలో జరిగినటువంటి అక్రమ నిర్మాణాలు వీటన్నిటిని కూల్చివేస్తూ వస్తున్నారు. తాజాగా ఇప్పుడు మాదాపూర్ పరిధిలో ఉన్నటువంటి తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి చేపట్టినటువంటి నిర్మాణంలో ఉన్న ఎన్కన్వెన్షన్ను కూడా ఈరోజు అదే విధంగా గుర్తించి, అంటే అటు బఫర్ జోన్లో నిర్మించినటువంటి నిర్మాణంగా గుర్తించి ఈరోజు హైడ్రా ఈ చర్యలు తీసుకుంది. సో హైడ్రా కూడా దానిపైన పూర్తి క్లారిఫికేషన్ కూడా ఇస్తుంది. గతంలో కూడా ఎన్కన్వెన్షన్కి ఇచ్చినటువంటి నోటీసుల్లో కూడా క్లియర్ కట్గా పేర్కొన్నారు, ఇది అక్రమ నిర్మాణమే, అటు ఎలాంటి అనుమతులు లేకుండా జిహెచ్ఎంసీ నుంచి కూడా అనుమతులు లేకుండా కట్టారు, నిబంధనలకు విరుద్ధంగా ఇవి చేపట్టినటువంటి నిర్మాణాలు, పూర్తిగా చెరువును ఆక్రమించి చేపట్టినటువంటి నిర్మాణాలు అని చెప్పి గతంలో ఉన్నటువంటి నోటీసులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈ రోజు కూడా మేము గతంలో ఇచ్చినటువంటి నోటీసుల ఆధారంగానే మేము ఈరోజు ఈ కూల్చివేతలు కూడా చేపట్టామని చెప్తున్నారు. దాదాపు 4 గంటల పాటు ఈరోజు ఈ కూల్చివేతల కార్యక్రమం జరిగింది. ఉదయాన్నే ఇక్కడికి చేరుకున్నటువంటి హైడ్రా అధికారులంతా కూడా అధునాతన మిషనరీని తీసుకొచ్చి 4 గంటల్లోనే మొత్తం ఎన్కన్వెన్షన్ మొత్తాన్ని కూడా నేలమట్టం చేయడాన్ని మనం చూసాం. ఎన్కన్వెన్షన్ నేలమట్టం అయిన కొద్దిసేపటికి అటు హైకోర్టు నుంచి కూడా మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి, మొత్తంగా నిలిపివేయాలి అని చెప్పి. కానీ అప్పటికే పూర్తిగా కూల్చివేతలు కూడా పూర్తి అయిపోయాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎన్కన్వెన్షన్ అంతా కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయింది. కానీ దాని పక్కనే ఉన్నటువంటి ప్రహారీ కూడా కానీ దాని పక్కనే ఉన్నటువంటి చెరువు కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. పూర్తిగా ఇది చెరువుని ఆక్రమించి కట్టినటువంటి నిర్మాణమే అని కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. గతంలో ఎన్కన్వెన్షన్ పైన ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ కొన్ని ప్రజా సంఘాలు కూడా ప్రభుత్వానికి కూడా ఎన్నోసార్లు ఫిర్యాదులు కూడా చేశాయి, ఎన్కన్వెన్షన్ అక్రమంగా వెలిసినటువంటి నిర్మాణం దానిపైన చర్యలు తీసుకోవాలని. ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా గతంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా కూడా మాట్లాడారు, ఎన్కన్వెన్షన్ పైన ఎందుకు చర్యలు తీసుకోరు, అది అక్రమ నిర్మాణం అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని మనం చూసాం. సో ఈ రోజు కూడా హైడ్రా చేసింది కానీ లేకపోతే అటు హైడ్రాకి ఇచ్చినటువంటి పర్మిషన్స్లో అటు తెలంగాణ ప్రభుత్వం ఏవైతే నిర్మాణాలను మీరు కూల్చివేయాలి లేకపోతే హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిందో ఈరోజు హైడ్రా అదే ఆదేశాల మేరకు ఈ కూల్చివేతలను చేస్తూ ఉంది. ఇప్పుడు గండిపేటలో కొన్ని చెరువులను ఆక్రమించి చేపట్టినటువంటి నిర్మాణాలను కూల్చివేశారు. ఎన్నో రెస్టారెంట్ హోటళ్లు కూడా అటు గండిపేట సమీపంలో వెలిశాయి, వాటన్నిటిని కూల్చివేతలను కూడా మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా ఎన్కన్వెన్షన్ అదే పరిధిలోకి వచ్చి అలాంటి అక్రమ నిర్మాణాన్ని ఈరోజు కూల్చివేశామని చెప్పి హైడ్రా తరఫున కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికి కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా మాట్లాడుతూ చెప్పారు, తను కూడా పూర్తిగా ఇది చెరువును ఆక్రమించి కట్టినటువంటి నిర్మాణం కాదు, ఏకంగా చెరువులోనే కట్టినటువంటి నిర్మాణం, హైడ్రా తన పరిమితుల మేరకే ఆదేశాలకు అనుగుణంగానే ఈరోజు ఈ కూల్చివేతలు చేపట్టిందని కూడా అటు డిప్యూటీ సీఎం చెప్తా ఉన్నారు. మరోవైపు అటు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా చెప్తా ఉన్నారు, చాలా మటుకు అక్రమ నిర్మాణాలని ఎన్కన్వెన్షన్ పైన గత ప్రభుత్వాలు చూసి చూడనట్టుగా వ్యవహరించాయి, ఎన్నోసార్లు ఫిర్యాదులు అందినా కూడా ఎన్కన్వెన్షన్ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఈరోజు హైడ్రా చేస్తున్నటువంటి చర్య సరైనదే, కానీ ఇంకా అలాంటి నిర్మాణాలు చాలా ఉన్నాయి, మరి వాటిని కూడా కూల్చివేయాల్సిందని తను కూడా చెప్పడాన్ని మనం చూసాం. కానీ కేవలం ఈరోజు ఎన్కన్వెన్షన్ అధినేత నాగార్జున మాత్రమే తనకు నోటీసులు ఇవ్వాల్సింది కూల్చివేతలకు ముందు అని చెప్తా ఉన్నారు. దాదాపు 200 మంది పోలీసులను తీసుకొని వచ్చి ఈరోజు భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు తప్ప తనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు అని మాత్రం కోర్టులో చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అటు 2014లో నోటీసులు వచ్చాయి, 2016లో కూడా ఇదే అంశం పైన నోటీసులు వచ్చాయి. ఎన్కన్వెన్షన్ పూర్తిగా అక్రమ నిర్మాణం అని చెప్పి అటు జిహెచ్ఎంసీ కూడా గతంలో నోటీసులు ఇచ్చింది.
పూర్తిగా అటు ఎఫ్టీఎఫ్లో కానీ మరోవైపు ఇటు బఫర్ జోన్లో చేపట్టినటువంటి నిర్మాణం అని చెప్పి హైడ్రా కూడా ఇప్పటికే గుర్తించింది. కానీ తాజాగా ఇప్పుడు నాగార్జున చెప్తుంది మాత్రం హైడ్రా నుంచి తమకు నోటీసులు అందాలి అని. కానీ హైడ్రా చెప్తుంది మాత్రం గతంలో ఇచ్చినటువంటి నోటీసుల మేరకు ఎక్కడెక్కడైతే నోటీసులు తీసుకున్నా కూడా చర్యలు చేపట్టలేదో వాటిపైనే మేము ఈరోజు కూల్చివేతలు చేస్తున్నాము, గతంలో ఉన్నటువంటి నోటీసుల ఆధారంగానే మేము ఈరోజు కూల్చివేతలు చేశామని ఇప్పుడు హైడ్రా చెప్తున్నటువంటిది రఫీ. ఎస్ రవి, చెరువుకి మరో పక్కున్న అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ప్రస్తుతానికైతే ఎన్కన్వెన్షన్ పూర్తిగా 10 ఎకరాల్లో చేపట్టినటువంటి నిర్మాణంగా చెప్తా ఉన్నారు. కానీ కేవలం 3 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు వెలిసాయని. కానీ ప్రస్తుతం మనం చూస్తే పూర్తిగా ఎన్కన్వెన్షన్లో ఉన్నటువంటి హాల్స్ నిర్మాణాలన్నింటినీ కూడా నీలమట్టం చేశారు. ప్రస్తుతం చెరువును ఆనుకునే ఉన్నటువంటి ప్రహారీ గోడను ఆ పక్కన ఎలాంటి నిర్మాణాలు లేకపోయినా ఈ స్థలం మొత్తం కూడా ఎన్కన్వెన్షన్ ఆధీనంలోనే ఉంది. మరి దీనిపైన కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇంకా హైడ్రా నుంచి ఎలాంటి ఇవి క్లారిటీ అయితే లేదు. కానీ చేపట్టినటువంటి నిర్మాణాలను మాత్రం పూర్తిగా కూల్చివేశారు. మనకు కూడా క్లియర్గా కనిపిస్తుంది. అటు చెరువు పక్కనే ఏర్పాటు చేసినటువంటి ప్రహారీ గోడ కానీ పక్కనే ఉన్నటువంటి కన్వెన్షన్ హాల్కు సంబంధించినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా ఈరోజు ఉదయం 4 గంటల పాటు శ్రమించి వాటన్నింటినీ నీలమట్టం చేశారు. అయితే పూర్తిగా ఇక్కడ ఎంతవరకు ఆక్రమించబడింది, చెరువు గతంలో ఎంతవరకు ఉండేది అనే దానిపైన కూడా హైడ్రా ఇప్పటికే పూర్తి ఆధారాలు కూడా సేకరించింది. కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం చెప్పినటువంటి విధంగా శాటిలైట్ ఆధారంగా కూడా 2014కు ముందు ఏ విధంగా ఉన్నాయి చెరువులు, 2014 తర్వాత ఏ విధంగా ఉన్నాయి అటు చెరువులు కానీ లేకపోతే చెరువుల సమీపంలో వెలిసినటువంటి నిర్మాణాలు అనే దానిపైన శాటిలైట్ ఆధారంగా పిక్చర్స్ కూడా సేకరించామని చెప్తున్నారు. సో ఎన్కన్వెన్షన్ కూడా నిర్మించక ముందు ఈ తుమ్మిడికుంట చెరువు ఎక్కడి దాకా ఉండేది, లేకపోతే చెరువు పరిధి ఎంతవరకు ఉంటుంది, అసలు ఎన్కన్వెన్షన్కి ఇది లీగల్గా ఎంతవరకు ఉంటుంది అనే దానిపైన కూడా ఇంకా హైడ్రా నోటీస్ చేస్తూ ఉంది. ఇన్ కేసు ఇది కూడా పూర్తిగా ఇప్పుడు నిర్మాణాలు చేపట్టనటువంటి భాగంలో కూడా ఏదైనా ఎన్కన్వెన్షన్ ఆక్రమించినట్లు గుర్తించినా ఇది పూర్తిగా చెరువు పరిధిలోకి వస్తుంది అని చూసినా కూడా ఆ నిర్మాణాలను కూడా పూర్తిగా కొలాప్స్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం ఎన్కన్వెన్షన్ ఒక కాంపౌండ్ వాల్ను అటువైపుగా గేట్ నెంబర్ 2 ఎంట్రీని మనం చూడవచ్చు. దీనికి గేట్ నెంబర్ 1 and 2 ఎంట్రీస్ ఉన్నాయి. అటువైపు ప్రహారీ కూడా ఇంకా ఉంది. అది కూడా పూర్తిగా ఈ తుమ్మిడికుంట చెరువు పరిధిలోకి వస్తుంది అని తెలిస్తే మాత్రం ఈ నిర్మాణాలను కూడా పూర్తిగా కూల్చివేసే అవకాశం ఉంటుంది. కన్వెన్షన్ హాల్స్కు సంబంధించినటువంటి నిర్మాణాలను అయితే ఈరోజు పూర్తిగా నీలమట్టం చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి మరికొన్ని నిర్మాణాలు ఎన్కన్వెన్షన్కు సంబంధించినటువంటి ప్రహారీ కూడా మరికొన్ని నిర్మాణాలు ఉన్నాయి. ఈ తుమ్మిడిగుంట చెరువు మొత్తం భాగాన్ని గనక పరిశీలించి ఇది మొత్తం చెరువును ఆక్రమించి చేపట్టినటువంటి నిర్మాణంగా గనక హైడ్రా గుర్తిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రహారీ గోడతో పాటు మొత్తంగా కూడా ఆక్రమించుకొని వాటన్నిటిని కూల్చివేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది రఫీ. రైట్. అయితే ఒకవైపు నాగార్జున ఇది అక్రమ కట్టడం కాదు అంటున్నారు, హైడ్రా చూస్తే ఖచ్చితంగా ఇది అక్రమ కట్టడమే అందుకే కూల్చివేసా అని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకునే అవకాశం ఉందంటున్నారు రవి? రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. హైడ్రా పూర్తయ్యాక నాగార్జునకు హైకోర్టులో ఊరట దక్కింది. ఎన్కన్వెన్షన్లో కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. నాగార్జున దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ను విచారించిన హైకోర్టు కూల్చివేతలు ఆపాలని ఆదేశించింది.